మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 19ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు బ్రహ్మలోకం సహా అన్ని లోకాలు శాశ్వతం కావని, అవన్నీ పునరావృతం అయ్యేవే అని వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఆ లోకాలలోని జీవుల గతి ఏమవుతుందో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యహరాగమే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ పార్థ, ఈ జీవుల సమూహమంతా పదే పదే పుడుతూ నశిస్తూ ఉంటుంది. బ్రహ్మదేవుడికి పగలు వచ్చినప్పుడు ఈ జీవులన్నీ తమ తమ కర్మల ప్రకారం వ్యక్తమవుతాయి, అంటే పుడతాయి. ఆయనకు రాత్రి వచ్చినప్పుడు అవన్నీ నిస్సహాయంగా తమ ఇష్టంతో సంబంధం లేకుండా తిరిగి అవ్యక్తంలో లీనమైపోతాయి. ఇక్కడ అవసహ అనే పదం చాలా ముఖ్యం. జీవులు తమ కోరికతో కాకుండా తమ కర్మ బంధాలచే నియంత్రించబడి ఈ జనన మరణ చక్రంలో చిక్కుకున్నాయని దీని అర్థం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ప్రకృతి యొక్క ఈ అనంతమైన కాలచక్రంలో మనం ఎంత అల్పులమో ఇది గుర్తుచేస్తుంది. మన ప్రమేయం లేకుండానే కర్మ నియమాల ప్రకారం మనం పుడుతూ మరణిస్తూ ఉంటాం. ఇది మనలో నిరాశను కాదు, ఈ చక్రం నుండి బయటపడాలనే తీవ్రమైన కోరికను, అంటే వైరాగ్యాన్ని కలిగించాలి. ఈ నిస్సహాయ స్థితి నుండి మనల్ని మనం కాపాడుకోవాలనే ప్రేరణను ఇది ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం మన జీవితంలోని చిన్న చిన్న సుఖదుఖాలకు, జయాపజయాలకు అతీతంగా ఆలోచించాలి. ఈ బ్రహ్మాండమైన సృష్టి లయ చక్రం ముందు మన ప్రస్తుత కష్టాలు చాలా చిన్నవని గ్రహించాలి. ఈ జ్ఞానం మనకు మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ పునరావృత చక్రం నుండి బయటపడే ఏకైక మార్గం భగవంతుడిని శరణు వేడటమేనని గుర్తించి మన భక్తిని, ఆధ్యాత్మిక సాధనను మరింత పటిష్టం చేసుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.